మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? అబ్బా జాతర బాగానే పెట్టారా? గట్టే పెట్టారా? ఉంగరాలు గింగరాలు షాపింగ్ గనే చేసుకో. చోరంతా కాదు జాతరలు గట్టే పెట్టారు. ఆడుకోని ఆటలు నేనే మా అందరు లీడరు, నాయకుడు అంటారు. కొబ్బరికాయలు తీసుకోమ్మా, చిన్న కొబ్బరికాయలు తీసుకోరా. వీళ్ళందరూ సేమ్ డ్రెస్ వేసుకోవచ్చు. ఏ జాతికి నాకే తెలియదు. ఇప్పుడేనా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మైకేనా? ఇప్పుడైతే ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఎంత? 50 రూపాయలా? దీని దాన్ని కలిసి 50 రూపాయలా? చాయగా పువ్వు పత్తికి నూనె కలిపి 50 రూపాయలు. తీసుకురావా? తీసుకురానా ఒకటి? పైకి పోవాలి, పైన కూడా ఉంటది ఇంకోటి. పైకి పోవాలిగా. ఇంకో కూడా కలిసి అడవిలో ఊరు పక్కన తమ్ముళ్ళు గుళ్ళకి పోతాయంటే ఇళ్ళకెళ్ళేస్తామా? ఇళ్ళకెళ్ళే గుళ్ళ లోపలికి వెళ్ళి వాటర్ వస్తాయి గుడికి. మెయిన్ కూడా ఇదే ఇన్నే ఉంది. వాళ్ళు పైకి బండారు వేసుకొని కాలువలకి వెళ్ళి గుడి ఉంటది మధ్యలో, కాలువల మధ్యలో శివుడు కూడా గర్భగుడిలో శివుడు పైన యజ్ఞాలు అవి ఎక్కువ చేస్తారు. నార్మల్ ఇవో కాలువ కాలువలోనే గుడి కట్టారు. వర్షాలు వచ్చినప్పుడు లెక్కలు అనమాట వాటర్. అన్ని కాలాల కావమ్మా సపరేట్. ఈ కాలంలో అయితే పైకి పైకి ఉంది. ఇబ్రాహీంపట్నం దగ్గర, ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి కరెక్ట్ 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ఆరుట్ల బుగ్గ జాతర ఉంది. ఇది నవంబర్ డిసెంబర్ మాత్రమే జరుగుతుంది. ఒక 12 రోజులు ఈ యొక్క జాతర సాగుతుంది. నవంబర్ 27కి స్టార్ట్ అయింది, డిసెంబర్ 12కు పూర్తి అవుతుంది. 15 రోజులు మొత్తం. ఈ మధ్యలోనే శివలింగం ఉంటది. వాటర్లో పోయి శివ దర్శనం చేసుకోవాలి. వాటర్లో పోయి శివ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ లోపడుకుంటారు అనమాట. అంతా అయిపోతుంది. అందరికీ స్నానాలు చేస్తున్నారు మొత్తం.
దర్శనం ఇక్కడనే చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇక్కడనే వస్తాయి. శివలింగం ఇక్కడ వాటర్ తగ్గినాయి. వాటర్ ప్రెషర్ తగ్గింది మొత్తం. చూడండి శివుడు అనే ఉండు. శివుడు అనే ఉండు. లింగం కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మొత్తం పైకి వెళ్ళి వాటర్ వచ్చి మొత్తం ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఈ స్నానాలు చేసుకోవడానికి ఫ్రెష్ స్నానాలు చేయని కానీ పుష్కర గారి లెక్క ఒక పైకి వెళ్ళి వాటర్ వేసేట్టు ఏర్పాటు చేసారు. ఈ పైకి వెళ్ళి వాటర్ వస్తుంటాయి అనమాట. ఎవరైనా రథాలు యజ్ఞాలు చేసుకునే వాళ్ళు సపరేట్ ఉంటారు. ఇక్కడ దాలు చేసుకుంటుంటాం అనమాట. యజ్ఞాలు రథాలు చేసుకుంటారు ఎన్నో కుటుంబాలు. ఈ 11 రోజులు మాత్రం పెద్ద జాతర లేక సాగుతుంది. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి వీక్షిస్తుంటారు. దగ్గరలో కాదు పక్క డిస్ట్రిక్ట్ లో వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఈ యొక్క దర్శనానికి వచ్చి వీక్షిస్తారు. ఇక్కడ పాలాభిషేకం చేసుకోవడానికి పాలు అవి నెయ్యి అమ్ముతుంటారు. పాలు నెయ్యి ఉసిరికాయలు అన్నం. ఇక్కడ దీపారాధన మనం అక్కడ వేసుకున్నాం 50 రూపాయలు పెట్టి గ్లాస్ ఇక్కడ వేస్తారు అనమాట. కొత్తులు ముట్టిస్తారు పైన దీపారాధన శివునికి. ఇట్లా వాటర్ పెట్టి శివుడు కడుగుతుంటారు అనమాట. ఓసారి ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు మొత్తం మునిగిపోతుంది. కాలువకి వాటర్ వస్తాయి. కాలువకి వాటర్ వచ్చినప్పుడు మొత్తం శివుడు మొత్తం మునిగిపోతాడు. కానీ ఇప్పుడు మునగలేదు. ఫుల్ రష్ ఉంటది. ఏం రష్ ఉంటుందా కిందికి ఫుల్ రష్ ఉంటది. ఇప్పుడు 15 రోజులు మాత్రం ఫుల్ రష్ ఉంటది. ఇప్పుడు హారతి దగ్గర అంటే చాలా ఫేమస్. చూడండి శివుడు అలా మధ్యలో ఉంటది. ఏమైనా గుడి లోపల ఉంటాడు శివుడు. కాకపోతే ఇక్కడ మాత్రం స్పెషాలిటీ ఏంటంటే బయట ఉంటాడు. మెయిన్ దేవుడే బయట ఉంటాడు. బయట ఎందుకు అంటే ఈ కాలువలనే కాలువలో ఉంటాడు అనమాట. కాలువలనే వెళ్తుంది కాబట్టి కాలువలనే వచ్చాడు. గుడి కూడా ఇంకే కాలువలనే ఉంటాడు. వాటర్ ఫ్లో మొత్తం కాలువ మొత్తం వాటర్ ఫ్లో మొత్తం విధంగానే వస్తారు అనమాట. మొత్తం మామూలు అయితే దర్శనం చేసుకుంటారు. చుట్టూ తిరిగి దర్శనం చేసుకోవాలి. దగ్గర ముఖాల్లో వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఇందులో చుట్టూ తిరిగి దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడనే స్నానం చేస్తారు. ఇందులోనే దర్శనం చేసుకుంటారు. ఇక్కడనే ఇక్కడ షాంపూలు సబ్బులు వాడరు అనమాట. ఓన్లీ పసుపు నీళ్లు పసుపు ఒకటే వాడతారు. పసుపు ఒకటే వేసుకుంటారు లేడీస్. నార్మల్ ఏం వాడరు ఈ వాటర్ లా. అందుకే అంత ఫ్రెష్ ఉన్నాయి వాటర్. మురికి పెద్ద ఏం కాలేదు. ఎప్పుడప్పుడు వాటర్ వస్తుంటాయి పోతుంటాయి అనమాట. ఇవి ఇలానే చుట్టూ తిరిగి దర్శనం అయితే చేసుకోవాలి. పెద్ద గుడి అంతా ఏమి ఉండదు. అంత పెద్ద గర్వ గుడి అది ఉండదు. ఇక్కడ నార్మల్ గుడి కానీ పెద్ద చాలా ఫేమస్. భక్త జనాలు చాలా మంది వస్తుంటారు. ఈ 15 రోజులు మాత్రం కూడా జనాలు వస్తుంటారు. ఇది ఒక కాలువ అనమాట. ఈ కాలువలోనే గుడి ఏర్పడింది. శివుడు ఏర్పడ్డాడు. గంగలో శివుడు ఏర్పడ్డట్టు ఈ గంగలో శివుడు ఏర్పడ్డాడు అనమాట. ఇక్కడనే ఫుల్ జనాలు వస్తారు. ఎప్పుడు ముఖాలు వాటర్ ఉంటాయి. జారకుండా శివ అనుకుంటా చుట్టూ అయితే తిరిగి ప్రదర్శనలు అయితే చేస్తారు అనమాట. చూడండి మా అమ్మ నా పెద్దమ్మ మా అమ్మ అందరూ కలిసి అయితే దర్శనం అయితే చేస్తారు. 3 రౌండ్లు 5 రౌండ్లు 11 రౌండ్లు 21 రౌండ్లు ఎవరు మొక్కున్నట్టు వాళ్ళు చుట్టూ తిరిగి ప్రదర్శనలు అయితే చేస్తారు. ఎప్పటికప్పుడు చెత్త క్లీన్ చేయడానికి గ్రామ పంచాయతీ సిబ్బంది రెడీగా ఉంటారు. ఎప్పటికప్పుడు చెత్త చేయడానికి కాగితాలు పువ్వులు ఏదైనా వాటర్ ఖరాబ్ కాకుండా ఎప్పటికప్పుడు దిగి అయితే క్లీన్ చేస్తుంటారు ఫ్రెష్ గా. క్లియర్ చేస్తారు అనమాట వాటర్ లో మొత్తం. వీడియో రెడీగా ఉండు. వాటర్ లోకి వెళ్ళొస్తారు అనమాట అందరు. వాటర్ లోకి అయితే నేను కూడా దిగేసిన.
వాటర్ ఇలా దిగే దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడనే స్నానం ఉంటారు, ఇక్కడనే దర్శనం ఉంటారు, రెండు ఇక్కడనే. ఇక్కడ మళ్ళీ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇదే గర్భగుడి. ఇట్లా ఈ వాటర్ లో స్నానం చేసి వాటర్ లో ఇట్లా తిరిగి దర్శనం అయితే చేసుకోవాలి. సుందర్శనం ఒరే ఉంది. సమాధానం 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 చెప్పరా. ఆడ పేరు నరసింహబాబు. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా. అబ్బా ఫ్రెండ్స్ ఇంకా అయితే దర్శనం ఆడుతున్నా నరసింహ బాబు అంట నెక్స్ట్ ఇక్కడ అందరే వంట సినిమా మరిన్ని ట్రావెలింగ్ అండ్ ఫుడ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి ప్లేస్ అయితే కంపల్సరీ అయితే విజిట్ చేయండి మీ ఫ్యామిలీతోనే. ఇక్కడైతే కావచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే మంచిగా విజిట్ చేయండి. ఇంకా మీ గ్యాంగ్ లో ఉంటే తిరిగిపోతాను ఫ్రెండ్ అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి గైస్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ అయితే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్సెప్ట్ చేసుకోండి. ఇంకా మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.